ఆయన అంత బ్లెస్ చేస్తున్నారు ఎవ్రీ టైం. మీరందరూ ఈరోజు ఓన్ చేసుకుంటున్నారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. సిగ్గుతో నవ్వలేకుండా చచ్చిపోతున్నాను, నోరంతా నొప్పిగా ఉంది. నిన్న భువనేశ్వరి గారు కూడా అనేసారు, అసలు నాకు నిజంగా అసలు ఇంకా ఇంకా అన్ని హుడ్డీలే వేసుకోవాలేమో, తల కూడా దాచుకునే హుడ్డీలు కూడా వేసుకోవాలేమో. బికాస్ ఇంకా ఇంకా ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చూస్తాను. ది ఆల్వేస్ ఇట్ విల్ బీ దట్ సూపర్ బెస్ట్. నేను మా టీంకి అంటే బాలయ్య గారు చూస్తే ఆ ఎనర్జీ వచ్చేస్తాం. అది ఎక్కడి నుంచి ఆ శివుడు పంపిస్తున్నాడో ఏంటో నాకు తెలీదు. ఇట్స్ కమింగ్, ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా దిగుతోంది. అది ఇట్స్ కమింగ్. అది స్పీకర్లు పేలుతున్నాయి, చెప్పి పేలుతున్నాయి, అది నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా జరుగుతుంది. ఈరోజు ఆ క్యూట్గా వాడు కూడా స్పీకర్ చాలు బ్రో, ఇంకేం పేలదు, పట్టుకోవద్దు, నువ్వు ఏం పడదు. పాపం 1 అవర్గా ఆ స్పీకర్ పట్టుకునే నుంచున్నాడు, పడదులే చూడు ఇంకా పట్టుకుంటున్నాడు, వదిలేరా రే. అక్కడ అది ఫోటో తీసి ఇప్పుడు బాబీ ట్వీట్ కూడా పెట్టాడు. శ్రేయస్ మీడియా దీనికి కూడా ఒక మనిషిని తీసుకొచ్చారా మీరు హైదరాబాద్ నుంచి? హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఓ స్పీకర్ పట్టుకోవడానికి కూడా ఒక మనిషిని తెచ్చారు, చాలా థ్యాంక్ యూ. అంత అంత నమ్మకం మన పైన డెఫినెట్గా పడతాయి. సో ఇప్పుడు ఒక ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది. ఏ పాట అయినా తనకి విజిల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు, తను విజిల్లో పాడుకోవాలి. అది ఏ పాట అయినా సరే అది విజిల్లో పాడుకుని వెళ్తాడు. ఆ విజిల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైనకి పిలుస్తున్నాను, బాబీ పైకి రా, చిన్ని సాంగ్ విజిల్లో వాయిస్తానన్నా అని అసలు 1 మంత్గా నన్ను చంపేస్తున్నాడు. రా ఒకసారి, నేను పియానో వాయిస్తాను, నువ్వు విజిల్లో పాడు చిన్ని సాంగ్. ఇంతేనా బాబీ కోసం? ఇంతేనా? ఇంకా సౌండ్ రావాలి కదా. నువ్వేమో చెప్పమన్నావు అన్నీ చెప్పేశాను. ఎంత అన్యాయం అంటే నీ స్క్రిప్ట్ని ఫాలో అయినా లేదా? హ్యాపీయా? నేను రాయల స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నావు, అదే చాలా ప్రమాదంగా. బాబీ